సో చాలా మందికి అర్థం కాని టాపిక్ ఇంకోటి ఏంటంటే చాలా మంది భయపడే టాపిక్ ఏంటంటే రికర్షన్ అనమాట. ఈరోజు మనం రికర్షన్ అంటే ఏంటి, ఇంకోటి ఏంటంటే మనం రికర్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి ఎలా ఫైండ్ చేయాలి చూద్దాం అనమాట. రికర్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ అనేది ఏంటంటే ఆ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసుకుంటే దాన్ని రికర్షన్ అనమాట. ఎందుకు కాల్ చేసుకుంటే ఒక రిపిటేటివ్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి కాల్ చేసుకుంటుంది. సో రికర్షన్లో మెయిన్గా 2 ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే బేస్ కేసు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రికర్సివ్ కేసు అనమాట. బేస్ కేసు అంటే ఏంటంటే ఒక కండిషన్ అనేది మీరు ఒక కండిషన్ రాయాలన్నమాట. ఆ యొక్క కోడ్ అనేది ఒక దగ్గర స్టాప్ అయ్యేదానికి. అలా కాకుండా మీరు బేస్ కండిషన్ రాకపోయారు అనుకోండి, ఆ యొక్క కోడ్ అనేది అంటే ఇన్ఫినిట్ వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రికర్సివ్ కేసు అనమాట. దీంట్లో ఏంటంటే మీరు యాక్చువల్ లాజిక్ రాస్తారనమాట. ఏదైతే మీరు రిపిటేటివ్ టాస్క్ పర్ఫామ్ చేయాలో దానికి సంబంధించిన లాజిక్ రాస్తారు. సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే రికర్షన్ టైప్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఫైండ్ చేయాలి అనమాట. సో మీరు ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఏంటంటే స్మాల్ ప్రాబ్లమ్గా డివైడ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు రికర్షన్ ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. సో మీరు కామెంట్ లింక్ పెట్టండి, ఒక టాప్ రికర్షన్ ప్లేలిస్ట్ పంపిస్తాను మీకు. దాన్ని యూజ్ చేసుకొని మీరు ఈజీగా రికర్షన్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవచ్చు అనమాట. సో మీరు ఎప్పుడైతే ఒక రికర్షన్ ప్లేలిస్ట్ ఫాలో అవుతారో ఈజీగా మీరు కోడింగ్ క్వశ్చన్ ఉంటాయి కదా రికర్షన్ మీద, ఏ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మనకొని ఫాలో అండి. రేపు వెళ్దాం.